మాట తుస్సిపోతుంది ఇది నాకు. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ వీకెండ్ వ్లాగ్ అనమాట. సో అది కూడా రా వీకెండ్. ఇవాళంతా చాలా లేజీ డే కాబట్టి జస్ట్ క్లీనింగ్ అండ్ సింపుల్ లంచ్ అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. మీ అందరికీ ఒక హెల్తీ దోశ రెసిపీ చూపిస్తున్నాను. రైస్ తినడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు తెలుసు కదా. రైసే లేకుండా దోశలు ఇడ్లీలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. లాస్ట్ వీడియోలో చాలామంది అడుగున్నారు నన్ను, సో మీ అందరి కోసమే అనమాట ఇది. సో నేనైతే ఇక్కడ అరికలు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మిల్లెట్ ఉంటే ఆ మిల్లెట్ తీసుకోండి. కొర్రలు, సామలు, ఏదైనా దేనికైనా కొలత అయితే ఇదే అనమాట. అండ్ ఇదే కొలతతో నేను జొన్న రవ్వ కూడా చేస్తాను. జొన్న రవ్వతో కూడా జొన్న దోశలు చేస్తాను. సో ఆ రెసిపీ కావాలంటే కూడా చెప్పండి, నేను ఇంకోసారి అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే నేను అరికలు తీసుకుంటున్నాను. సో అరికలు 3 కప్పు, ఏదో ఒక కప్పు మీ దగ్గర ఉన్న ఒక కప్పు తీసుకొని 3 కప్స్ వేసుకోండి. అండ్ ఉద్దిపప్పు వచ్చేసి 1 కప్పు, 1 ఫుల్ కప్, తల కొట్టకుండా ఒక 1 ఫుల్ కప్ అయితే వేసేసుకుంటాను. నేను హోల్ ఊరద్దాలు తీసుకుంటున్నాను, అంటే పొట్టుతో పాటు తీసుకుంటున్నాను. మీరు పొట్టు లేకుండా కూడా తీసుకోవచ్చు. కొద్దిగా మెంతులు, 1 టీ స్పూన్ పచ్చెనిపప్పు వేసుకోండి. దీనివల్ల దోశలు క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా అండి, నేను చూపిస్తున్నాను కదా, అంత వేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు అరికలు కానీ సామలు కానీ ఏదైనా సరే, కొర్రలు కానీ బాగా వాష్ చేసుకోవాలి. అసలు ఈ కలర్లో వస్తుంది తెలుసా, అంటే డస్ట్ ఏం కాదు, ఆ మిల్లెట్స్ నైజమే అంతే, కొంచెం అలానే ఉంటుందన్నమాట. బియ్యానికి ఎలాగ వైట్గా అలా వస్తుందో దీనికి కూడా అంతే. కాబట్టి ఇది మనం నార్మల్గా బియ్యానికి 2-3 సార్లు వాష్ చేసుకున్నట్టు కాకుండా ఓపిక్గా చాలాసేపు అయితే వాష్ చేసుకోవాలి దీన్ని. సో మంచిగా వాటర్ ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ 8 అవర్స్ ఆఫ్ సోకింగ్, 8 గంటలు అయితే నానాలి. మిల్లెట్స్ కాబట్టి చాలా ఎక్కువసేపే నానాలి. సో పొద్దున్న లేస్తూనే నేను నానబెట్టేశాను. ఇది నైట్ 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఒక పిడికెడు అటుకులు ఉంటాయి కదా, ఏ అటుకులైనా ఎర్రవి కానీ తెల్లవి కానీ వేసేసి ఒక 1/2 అవర్ తర్వాత మిక్సీకి పట్టుకోండి. సో లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా ఫెర్మెంట్ అయింది ఏంటని చెప్పేసి. అయితే దీంతో దోశలు ఇడ్లీలు 2 వేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉలవలు నానబెట్టున్నాను నైట్ అంతా. సో ఉలవలు నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ అయితే మంచిగా ఉడకబెట్టేసి లైట్గా తడక అయితే వేసేసి అదే బ్రేక్ఫాస్ట్. చెప్పా కదా, నా లేజీ వీకెండ్, నా లేజీ రోజు ఎలా ఉంటుందో చూపించేస్తా అని. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఏదో ఒకటి ఉడకబెట్టేసి ఇచ్చేస్తూ ఉండండి. ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదా అంటే, ఇదే హెల్తీ, ఇవే తినాలంట అని మస్కా కొట్టేసేయండి అంతే. ఇంకా లంచ్ విషయానికి వస్తే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. చాలా లేజీ డే అనమాట ఈరోజు. నాకు ఏం వంట చేయాలనే లేదు అసలు. సో ఏదైనా సింపుల్గా చేసేసుకుందాము అని అనుకొని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. నేను ఏమీ ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. సండే వస్తే వాళ్ళకే కాదు కదా, హౌస్ వైఫ్స్కి కూడా హాలిడే. సో ఇలాగైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్లీ మష్రూమ్ చాలామంది తినరు. ఒకవేళ మష్రూమ్ ఎవరికైనా ఫేవరెట్ అయితే చెప్పండి, అసలు మీకు మష్రూమ్ ఫేవరెటా, మీకు ఇష్టమా అని చెప్పేసి. నాకైతే మష్రూమ్ ఫేవరెట్. అంటే మేమిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇది తినము, ఇది అసలు మాకు నచ్చదు అలా ఏమీ ఉండదు. అన్ని కూరగాయలు తింటాము, అన్ని ఫ్రూట్స్ తింటాము, అన్ని మష్రూమ్, చికెన్, మటన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని తింటాం. సో ఇది మన ఇంగ్రీడియంట్స్, ఇంకేం లేదు. ఎగ్స్ని బీట్ చేసుకోవాలి, అది చూపిస్తాను నేను. ఎగ్స్ని మామూలుగా ఆమ్లెట్ వేసినట్టు మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసి మామూలుగా బాగా బీట్ చేసుకుంటాం కదా. మాట తుస్సిపోతుంది ఇది నాకు. ఓకే, సో మామూలుగా బీట్ చేసుకుంటాం కదా ఎగ్స్ని ఆమ్లెట్కి తగ్గట్టు, అట్లాగైతే చేసుకోవాలి. మీకు ఒక సింపుల్ రెసిపీ అయితే చూపిస్తాను ఈరోజు. ఇది హ్యాపీగా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో
జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ అంతే. ఆయిల్స్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాంట్లో ఇప్పుడు మష్రూమ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇలా మరీ సన్నగా చేయకండి, ఎందుకంటే అవి చిన్నగా అయిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మందంగానే కట్ చేసుకోండి. సో ఇలాగైతే మష్రూమ్స్ అన్ని దాంట్లో వేసేసి కొద్దిగా పెప్పర్ వేసి మంచిగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్ ఏమీ సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అక్కడ చెప్పాను కదా, ఆమ్లెట్స్కి ఎలాగైతే మనం వేసి బాగా బీట్ చేసుకుంటామో అలానే ఎగ్స్ని కూడా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ రైస్ మీ కొలతకు తగ్గట్టు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 2 మనుషులకి ఒక్క పూట చేస్తున్నాను. ఈ కొలతలన్నీ కూడా జస్ట్ 1 కప్ ఆఫ్ రైస్కి మాత్రమే. మీరు ఎన్ని రైస్ వేసుకుంటున్నారో దాన్ని బట్టి కొంచెం కొలతలు మార్చుకుంటూ ఉండండి, ఓకేనా. అండ్ 1 బాక్స్ ఆఫ్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. మష్రూమ్స్ వేగేటప్పుడు కొద్దిసేపు అలాగా మూత పెట్టేశారంటే వాటర్ అంతా రీటైన్ అయిపోయి బాగా వేగుతాయి అన్నమాట. అండ్ చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది మష్రూమ్స్ వేగడం కూడా. నెక్స్ట్ ఒక ఓక్ ప్యాన్ కానీ లేదా ఏదో ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ కొంచెమే ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేసేయండి. మీరు కనుక క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నట్లయితే అవి కూడా ఒకటేసారి వేయించేసుకోండి, బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అంతా కూడా. ఇప్పుడు నేను కొలతలు చెప్తాను. పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు సన్నగా తరిగి ఇట్లా వేసాను అనమాట. ఆనియన్స్ వచ్చేసి 2 మీడియం సైజ్వి సన్నగా తరిగి ఇక్కడ వేసున్నాను. సో ఇవన్నీ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ అయితే పెట్టుకున్నాను. లాంగ్ గ్రీన్ బాస్మతి ఉంటుంది కదా, అలాంటి లాంగ్ గ్రెయిన్ ఉంటుంది కదా, అదైతే పెట్టుకున్నాను. మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ చెప్తున్నా. ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఉంటుంది కదా, అలా వస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర బాస్మతి రైస్ ఉంది కదా, సో నార్మల్ రైస్కి బదులు ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట, హోటల్లోనే తిన్నట్లు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, నార్మల్ రైసే మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు మనం ముందుగానే ఎగ్స్ని అయితే బీట్ చేసుకున్నాం కదా, నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎగ్స్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ పచ్చివాసన పోయాక ఇలాగైతే ఎగ్స్ని వేసేయడమే. ఎగ్స్ని వేసాక వెంటనే కలిపేయకండి, ఎందుకంటే అది ఎగ్ బుర్జీ లాగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఆ తర్వాత మనం ఇలాగా చేసామంటే పెద్దగా ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ హోటల్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. పొడిగా బాగా పెద్దగా కనిపిస్తుంది ఎగ్స్ అన్నీ లైట్గా రోస్ట్ అయ్యాక అందులో సాల్ట్, పెప్పర్ అయితే వేసుకోండి. నెక్స్ట్ రైస్ అయితే యాడ్ చేసేసుకోవడమే. నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, రైస్ అయితే చల్లారాక యాడ్ చేసేసి అందులో పైన ఉప్పు, నెక్స్ట్ మిరియాల పొడి. రైస్ ఉడకబెడుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ క్రమంలో అంతా 2-3 సార్లు ఉప్పు వేస్తాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. నేను ఇలానే ఒకసారి ఫ్లాప్ చేసుకున్నాను, ఫుల్ ఉప్పు అయిపోయింది, తినే వరకు తెలియలేదు, అంత ఉప్పు వేసేసాను నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడో లాస్ట్ టైం అనమాట. సో ఇప్పుడైతే మనము పక్కన వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసి బాగా కలిపేసేయడమే. ఈ రైస్కి అయితే అంటే దీనికంతా సరిపోలేదు ఆ ప్యాన్, అందుకనైతే 2 ప్యాన్స్లో వేసి వేయిద్దాంలే అని ఏదో చెఫ్ లాగా ట్రై చేస్తున్నాను, కానీ పక్కన చూసారా అంత దొల్లుకుంది కొంచెము. సో ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాను. మామూలుగా ఫ్రైడ్ రైస్ షాపుల్లో చేస్తారు కదా, అలా చేద్దామని చెప్పేసి. ఫ్రైడ్ రైస్లు చేస్తున్నప్పుడు అసలు ఫ్రైడ్ రైస్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేయచ్చని ఎప్పుడు తెలుస్తుందంటే రైస్ చిటపట్లాడడం మొదలవుతుంది, లైట్గా క్రిస్పీగా మొదలవుతుంది అనమాట. అప్పుడు ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అంతవరకు అయితే ఎత్తేయకూడదు, ఆ ఫ్రైడ్ రైస్ టేస్టే రాదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇలా సింపుల్ లంచ్ అయితే చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి సాసులు, అనవసరమైన సోయా సాసు ఇవంతా వేయకుండా హెల్తీ వేలో ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర వెజిటేబుల్స్ లేవు, మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. పైన కొత్తిమీర కూడా చల్లుకోండి. నాకు ఈరోజు కొత్తిమీర చల్లుకునే ఓపిక కూడా లేదు. సో ఇంకా టీవీ చూస్తూ ఏదో సాంగ్స్ వింటూ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే తెస్తానని చెప్పి వెళ్ళారు. అయితే ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోలేదు, ఎందుకంటే మనకి ఎట్లాగో కిందనే ఉంది కదా సూపర్ మార్కెట్, వారానికి సరిపడేవి ఎందుకు, ఒక 2-3 డేస్కి సరిపడే
సరిపడేవి తెచ్చుకొని మళ్ళీ కావాలంటే కిందకి వెళ్ళి తెచ్చుకుందులే అన్నారు. కానీ బయట మార్కెట్ ఉంటుంది, సంతలాగా ఉంటుంది అనమాట ఒక దగ్గర. అక్కడికి వెళ్ళి అయితే కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి కదా అని తెచ్చారు. అలాగే కొంచెం నాన్ వెజ్ కూడా తీసుకొచ్చారు. సో ఇవాళ పని అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. నేను అన్న పెళ్ళి అయిపోయిన తర్వాత ఢిల్లీకి వచ్చాను కదా, అప్పుడు క్లీన్ చేసిందే. అసలు మళ్ళీ దాని జోలికి పోలేదనమాట నేను బిజీగా ఉండడం వల్ల. సో ఇలాగైతే ఇంకా మా హెల్పర్ కూడా ఉన్నారు ఇంట్లో. సో తనతో పాటు నేను కూడా కూర్చొని ఇంకా కొంచెం సర్దేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాం అనమాట. లోపల ఉన్నవి కూడా అన్నీ నాకు గ్లాసే కాబట్టి కొంచెం నీట్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే పగిలిపోతే కష్టము వీటి స్పేర్స్ దొరకడము. సో ఇలాగైతే మంచిగా క్లీన్ చేసి అన్నీ సర్దేశాను అనమాట. అసలు మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. మనకి ఫ్రిడ్జ్లో ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ కానీ మిగిలిపోయినవి ఇవన్నీ పెట్టడం వల్ల కొంచెం స్మెల్ రావడము, ముగ్గిపోయిన స్మెల్ ఉన్నట్లు అనిపించడం అలా అనిపిస్తుంటే మీరు ఒక చిన్న కటోరీలో కొద్దిగా సాల్ట్, మామూలుగా మనం యూజ్ చేసే సాల్ట్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని హాఫ్ చెక్క నిమ్మ రసాన్ని అయితే పిండుకొని దాంట్లోనే ఆ నిమ్మ ఇది కూడా పెట్టేసేయండి. నిమ్మ చెక్క కూడా పెట్టేసి లోపల ఎక్కడైనా ఒక మూల పెట్టేస్తే కనుక స్మెల్ రావడం తగ్గుతుంది. ట్రస్ట్ మీ, ఇది చాలా వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి నాకు ఇలానే అయితే నేను మమ్మీ నాకు చెప్తే నేను నేర్చుకున్నాను. నిజంగానే అసలు స్మెల్లే ఉండదు ఫ్రిడ్జ్లో. ఇలా ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే నిజంగానే తగ్గుతుందనమాట. మరీ చాలా ఎక్కువ ఉంది అని అనిపిస్తే 2 కటోరీ బాక్సెస్లో అయితే వేసుకోండి. అటు సైడు ఇటు సైడు 2 మూలలు పెట్టండి, స్మెల్ అయితే పోతుంది. సో మీరు 1 మంత్కి ఒకసారి దీన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. ఆ ఉప్పు ఏం పాడైపోదు కాబట్టి మీరు దాన్ని కూరల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. నేను ఇందాక చూపించిన దోశ రెసిపీ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ ట్రై చేస్తున్న వాళ్ళకి, రైస్ తినకుండా అవాయిడ్ చేయాలి అని మీ డైట్లో చెప్పుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో మామూలుగానే మన ఇడ్లీలు దోశలు అయితే తినకుండా ఉండలేం కదా, కాకపోతే రైస్ అనేది యాడ్ చేసుకోకుండా ఇలాగ ఏదో ఒక మిల్లెట్తో కానీ జొన్నలతో కానీ చేసుకున్నారంటే హెల్తీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర గ్రైండరు లేదా బయట గ్రైండరు మిషన్లో దొరకదు కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటాను. ఇది ఇవాళ మార్నింగ్ చూసారా ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఇది 2 వేసుకోవచ్చు, దోశలు ఇడ్లీలు కాబట్టి. ఇది దాదాపు 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు పెట్టుకోకండి, మిల్లెట్స్ కదా, నార్మల్ రైస్ లాగా ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో ఒక 3-4 డేస్కి మళ్ళీ బ్యాచ్ వేసుకుంటూ ఉండండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సో ఈవినింగ్ అయిపోయింది, ఎంత సర్ది పెట్టి అబ్బా ఫుల్ చెమటలు పట్టేసినాయి, ఎంత వేడిగా ఉందో ఇక్కడ అసలు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి కాఫీ తాగేశాను. సో టు నైట్ ప్లాన్స్ వచ్చేసి వీఆర్ గోయింగ్ ఫర్ మూవీ. కింగ్డమ్ మూవీ రిలీజ్ అయింది కదా, అంటే తెలుగు సినిమాలు కొంచెం తక్కువనే రిలీజ్ అవుతాయి, ఇట్లా ఏమన్నా మంచిగా ఫేమస్ ఉన్నవి అయితే రిలీజ్ అవుతాయి అనమాట. అది కూడా 1-2 మాల్స్లోనే ఉంది. సో దానికి బుక్ చేసుకున్నాము. అండ్ డిన్నర్ కూడా ఎలాగో బయట వెళ్తున్నాం కదా, అండ్ ఇవాళ రెస్ట్ డే కాబట్టి ఎలాగో నాకు ఇంకా బయటకు వెళ్తున్నామని బయట తినేసి మూవీకి అయితే వెళ్తున్నాము, కింగ్డమ్కి. మీలో ఎంతమంది కింగ్డమ్ మూవీ చూశారు? ఈ మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి, సండే ఏం ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్స్లో చెప్పేసేయండి. సో లాస్ట్ వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్లే కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.